అందరికీ నమస్కారం. చంద్రుడు కథ చాలా అద్భుతమైంది. పురాణ కథల్లో ఎంతో నీతి ఉంటుంది. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టి అందులో ఏ జ్ఞానం తీసుకోవాలన్నది ఆలోచించాలి. నిజమా అబద్ధమా అని కెలుక్కుంటూ దాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాదు, కథలో ఉన్న నీతిని పట్టుకోవాలి. చంద్రుడు దక్షుడికి అల్లుడు. తారని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోమని తార అడిగినప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు నా బిడ్డని ఇవ్వాలంటే మిగతా ఆడపిల్లలను కూడా పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. మిగతా వాళ్ళని కూడా కలిపి మొత్తం మీద పెళ్లి చేసుకుంటాడు. అంటే దక్షుడు రూల్ పెడతాడు అనమాట, మిగతా ఆడపిల్లలను కూడా పెళ్లి చేసుకో, అప్పుడు నీకు ఈ అమ్మాయిని ఇచ్చి చేస్తానంటాడు. మొత్తం మీద ఓకే అంటాడు, చేసుకుంటాడు. అంటే తార కోసం మిగతా వాళ్ళని చేసుకున్నాడు. ఓకే, అంటే దక్షుడు అలా చేస్తాడనమాట. సో మొత్తం మీద పెళ్ళి అయిపోతుంది. వాళ్ళందరితో ఊరికే వెళ్ళి ఏదో నామక వాస్తే ఉంటాడు. తారతోనే ఎక్కువగా ఉంటాడు. తారా చంద్రుల ప్రేమ గాథ ఇది. మొత్తం మీద కొంతకాలం తర్వాత వీళ్ళందరూ బాధపడతారు. ఎందుకంటే ఆడిపోయినా తారనే ఎత్తున పెట్టుకుంటున్నాడు. కూర్చున్న తార, నుంచున్న తార, మిగతా భార్యలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వాళ్ళందరూ తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఎందుకు మాకు చంద్రుని ఇచ్చేవాడు, ప్రపంచంలో అందగాడైతే ఉపయోగం ఏంటి, మాకు ఉపయోగపడినాడు, మా స్థాయికి మాకు ఎవరో ఒకరిని చూసి చెయ్యొచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావని తండ్రితో దెబ్బలాడతారు. కానీ దక్షుడు ఏం చేస్తాడంటే, అహంకారి కదా దక్షుడు, తన తప్పును ఒప్పుకోడు కదా. వెంటనే చంద్రుడిని పిలిపించి, ఎంత పని చేసావు దుర్మార్గుడా, నువ్వు చేసిన నేరానికి, భార్యనందని సమానంగా చూసుకున్న నేరానికి నేను నీకు శిక్ష ఇస్తున్నాను. ఆ శిక్ష ఏంటంటే క్షీణించిపోవని శాపం పెడతాడు. ఆ రోజు నుంచి చంద్రుడు క్షీణించిపోవడం ప్రారంభమవుతాడు. అప్పుడు చంద్రుడు రియలైజ్ అవుతాడు, నిజమే కదా, వాడికి బ్రెయిన్ లేదనుకో, నాకన్నా ఉండాలి కదా, ఇష్టం లేని పెళ్ళి నేనెందుకు చేసుకోవాలి, వాళ్ళెందుకు బాధ పెట్టాలి, నేను చాలా తప్పు చేశానని రియలైజ్ అవుతాడు. అయ్యి ఈశ్వరుని ప్రార్థిస్తాడు. ఈశ్వరుడు వస్తాడు, ఈశ్వరా నేను తప్పు అయితే చేశాను అని చెప్పి పశ్చాత్తాపం చెందుతున్నాను, నేను చేసిన పాపానికి నాకు ఇదిగో క్షీణించిపోతున్నాను అంటాడు. చంద్రుడు క్షీణించిపోతాడు. క్షీణించి చివరి దశకు వస్తాడు, మరణించే దశకు వస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, నాయన నువ్వు కర్మం చేసావు కాబట్టి ఆయన శిక్ష వేశాడు, దాన్ని నేను తీయలేను, విశ్వ నియమాలకి అడ్డొస్తుంది, కోర్టు యొక్క శిక్షను అమలు చేయాలి, కానీ నువ్వు రియలైజ్ అయ్యావు కాబట్టి నేను నీకు శక్తిని ఇస్తాను అని చెప్పేసి ఇటువైపు నుంచి క్షీణించిపోతున్న చంద్రుడికి ఆయన శక్తిని ఇస్తాడు. చూసారా? అందుకని నెలంతా చంద్రుడు క్రమక్రమ క్షీణించి అమావాస్యకి వెళ్ళిపోతాడు. మళ్ళా శివుడిచ్చిన శక్తితో చంద్రుడు క్రమక్రమం పెరుగుతాడు. అదే పూర్ణచంద్రుడు అండ్ నెలవంక చంద్రుడు. నెలవంక చూడండి సన్న గీతలా ఉంటుంది, క్షీణించిపోతుంది అనమాట. అంటే కథగా తీసుకోండి దీన్ని. మీరు చూసారా ఆ భూమి అవతల ఏముంది, భూమి అవతల పూర్ణచంద్రుడు, ఇవన్నీ పక్కన పెట్టి కథలో ఏం నీతి తీసుకోండి. అప్పుడు చంద్రుడు మళ్ళీ పూర్ణచంద్రుడు అవుతాడు. పూర్ణచంద్రుడు అయిన తర్వాత మరలా ఆయన శాపం వల్ల తగ్గుతాడు, ఈయన శక్తి వల్ల పెరుగుతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు తగ్గిపోతావు, నువ్వు చేసిన పుణ్యం వల్ల నువ్వు పెరుగుతావు. రెండు ఉన్నాయి మనకి ఇక్కడ, ఒకటి పాపము పుణ్యం. అది మనం చేసిందే. చేసిన పాపం వల్ల బాధ అనుభవిస్తావు, చేసిన పుణ్యం వల్ల సుఖం అనుభవిస్తావు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిందే. అందుకని ఈ రియలైజేషన్కి గుర్తుగా చంద్రుడిని తల మీద ధరిస్తాడు, నెలవంకని. శివుడు ఎందుకు నెలవంకని పెట్టుకున్నాడు తల మీద అంటే, రియలైజ్ అయ్యాడు అతను, ఎంత గొప్ప విషయం అతను అని తన గుర్తుగా పెట్టుకుంటాడు. ఇది పక్కన పెడదాం. అంటే శివుడు యొక్క సపోర్ట్ చంద్రుడికి ఉంది. తర్వాత దక్షుడు ఇంకేం చేయలేడు. అమ్మ శివుడు అంతటోడే తల మీద పెట్టుకున్నాడు, నేనేం చేస్తానని అన్నీ మూసుకు కూర్చుంటాడు. ఇది కథ. ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసిన పాపం మనల్ని శిక్షిస్తే, మనల్ని చేసిన పుణ్యం మనం రక్షిస్తుంది, శక్తిని ఇస్తుంది. క్లియర్? ఇది క్లియర్. అయితే ఇక్కడ విచిత్రమైన సమస్య ఏంటంటే, అందరూ తాము చేసిన పాపాన్ని, బాధనే, తమలో జీవితంలో జరిగిన లోటును పట్టుకొని బాధపడుతూ మిగిలిన జీవితాన్ని పాడు చేసుకుంటారు. కానీ ఇక్కడ మన జీవితంలో ఎన్ని ఉన్నాయి చూడండి. దుఃఖం వల్ల మీరు గతకాల కర్మల వల్ల దుఃఖం అనిపిస్తున్నారు. గతకాలపు పుణ్యం మీ చేతిలో ఉంది కదా. మీకు ఈరోజు భోగం ఉంది, సంతోషం ఉంది, తినడానికి తిండి ఉంది, శరీరం బాగుంది, ఇన్ని అంతా బాగున్నాయి అంటే అర్థం ఏంటి? మీరు చేసిన పుణ్యం ఉంది. దాన్ని ఎందుకు చూడట్లేదు? మీకున్న పుణ్యాన్ని వదిలేసి, మీకున్న భోగాన్ని వదిలేసి, మీరు అనుభవిస్తున్న బాధను పట్టుకున్నారనుకోండి, ఈ మిగిలిన భోగవంతమైన జీవితం కూడా నాశనం అయిపోతుంది. అందుకని మిత్రులారా, మీ మైనస్లన్నీ వదిలేయండి, మీ ప్లస్లు చూసుకోండి. అదే శివుడిచ్చిన వరము. శివుడు చంద్రుడికి వరం ఇచ్చాడు, ఇక నుంచి నువ్వు ఇంక్రీజ్ అవుతావు నెల రోజుల పాటు. ఆ నెల రోజులు ఫుల్ పండగ చేసుకుంటాడు.
అంటే అర్ధచంద్రుడి నుంచి పూర్ణచంద్రుడు వచ్చిందా ఫుల్ పడగ, మళ్ళీ ఆయన శాపం అనుభవించినప్పుడు సైలెంట్ అయిపోతాడు. అట్లా అనమాట. అంటే బాధ కలిగినప్పుడు సైలెంట్ అయిపోతూ భోగం అనుభవిస్తూ మనం దానిని చూసుకోవాలి, మనం దీన్ని చూసుకోకూడదు. దీన్ని చూస్తే ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ వస్తుంది, మీకు ఆత్మవిన్నతి వస్తుంది. నా జీవితం ఎంత ఎలా అయిపోయింది, పాపం చేశాను, నేను పాపం చేశాను బాధపడుతుంటారు. బాధపడకూడదు, దాని నుంచి రియలైజ్ అవ్వాలి. అయినా భగవంతుడు నాకు ఈ భోగం ఇచ్చాడు, నేను చేసిన పుణ్యం కూడా గొప్పది అని మీరు మీ చుట్టూతున్న ప్లస్లు చూసుకోండి, ప్లస్లో అప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకని మైనస్లు పక్కన పెట్టేయండి, అవి చేసినవి దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, అంతవరకే, దాన్ని మొయ్యకూడదు. ప్లస్లు చూడండి, ఎన్నో ఉన్నాయి మీ చుట్టూ ప్లస్లో. అంటే ఒక సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటే అందులోంచి 1 డిగ్రీ వెళ్ళిపోయింది అనుకోండి, అది మనం చేసుకున్న పాపము. 359 డిగ్రీస్ ఉన్నాయి, అవి మనం చేసుకున్న పుణ్యాలు, భోగాలు, దివ్యమైన జీవిత అనుభవాలు. వాటిని చూస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మొయ్యాల్సిన ఈ పాప భారం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మీకున్న భోగభాగ్యాలు చూసుకొని భగవంతుడు ఇచ్చిన ఆ సంపదని సంతోషంగా స్వీకరిస్తూ జీవితాన్ని పట్ల కృతజ్ఞత ఆనందంతో ఉంటూ ఉంటే ఈ మోస్తున్న పాప భారం చిన్నదిగా మారిపోద్ది. ఇది అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎనివే, అద్భుతమైన జీవితం ఉన్నందుకు యూనివర్స్ కృతజ్ఞత చెప్తూ పాత జ్ఞాపకాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఇక నుంచి మనం ధర్మంలో ఉండాలి, ప్రేమతో ఉండాలి, కరుణతో ఉండాలి, క్షమతో ఉండాలి అంటూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వెళ్తే జీవితం రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.